జీవులను ఉద్ధరించడానికి ఏడుకొండలపై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉద్భవించారని కోట్లాది భక్తుల విశ్వాసం. కోటాను కోట్ల మందిలో స్వయంగా తనకు సేవ చేసే భాగ్యం మాత్రం ఆ శ్రీనివాసుడు అతి కొద్ది మందికి మాత్రమే ముట్టచెప్పారు. తొండమానుడి దగ్గర నుంచి గొల్లవాని దాకా, అన్నమయ్య సంకీర్తనల నుంచి వెంగమాంబ సపర్యాల దాకా ఇలా ప్రతి ఒక్కరికి ఒక విశిష్ట బాధ్యతను ఆ దేవదేవుడు అప్పగించారు. ప్రస్తుత కాలంలో అంతటి మహద్భాగ్యాన్ని తిరుపతికి చెందిన ఒక సామాన్య వ్యక్తికి శ్రీవారు కటాక్షించారు. 27 ఏళ్లుగా ఆ భక్తుడు శ్రీవారికి అపురూపంగా చేసుకుంటున్న సేవ ఏంటి? ఇంతకీ అసలు ఆ భక్తుడు ఎవరు? అనుభవించే ముందు ఆవిష్కరించే తెరల రహస్యంపై మా సిటీ 24/7 ప్రత్యేక కథనం. ఒక సాదాసీదా టైలరింగ్ పనిని వృత్తిగా ఎంచుకుని జీవితాన్ని ప్రారంభించిన మణి ఏకంగా వైకుంఠనాథుని ఆలయ ద్వారాలకు పరదాలు సమర్పించే అద్భుత అవకాశం సంపాదించారు. చిన్ననాటి నుంచి శ్రీవారిపై అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని కలిగి ఉన్న మణి ఆయన్నే ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. చిన్నతనంలో చదువులో పెద్దగా రాణించని మణి టైలరింగ్ లో అడుగుపెట్టి మంచి నైపుణ్యం సంపాదించారు. ఈ నేపథ్యంలోనే 1999లో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో హుండీ ఏర్పాటు చేసేందుకు మొదటిసారి అవకాశం దక్కింది. అక్కడి ఆలయానికి అనుగుణంగా హుండీని బట్టలతో తన నైపుణ్యంతో అద్భుతంగా తీర్చిదిద్దడంతో మణి దేవస్థానం అధికారుల మన్ననలను పొందాడు. అలా టీటీడీ ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డ మనకి అమ్మవారి ఆలయం నుంచి అయ్యవారి ఆలయానికి ప్రమోషన్ వచ్చింది. తాను ఇష్టంగా కొలిచే శ్రీనివాసుని నివాసంలో పరదాలు కుట్టేందుకు టీటీడీ అధికారులు మణిని సంప్రదించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఏడాదిలో 4 సార్లు జరిగే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ముందు రోజు తాను తయారు చేసిన పరదాలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి అందిస్తున్నారు మణి. గత 27 ఏళ్లుగా స్వామివారి ఆలయానికి పరదాలు, కురాలాలు సమర్పిస్తూ ఆ స్వామి అనుగ్రహంతో పరదాల మణిగా పేరు పొందారు. కోటి మందిలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం కోనేటి రాయుడు తనకు కల్పించారని పరదాలమణి పొంగిపోతారు. ఆలయానికి ఉన్న ఎన్నో నియమనిష్టలను తాను తప్పక పాటిస్తూ స్వామి సేవలో తరిస్తున్నట్లు పేర్కొన్నారు. 3 రకాల పరదాలు, 2 కురాలాలు ప్రతి ఏటా 4 సార్లు సమర్పించడం చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. తన ప్రాణమున్నంత వరకు అనంతుని సేవలోనే తరిస్తానని పరదాలమణి సిటీ 24/7తో అన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకి తిరుపతిలో ఏదైతే పరదాలు తయారు చేస్తారు, అయితే ఈ యొక్క పరదాల యొక్క విశిష్ట అంటే గత దాదాపు 27 సంవత్సరాల నుంచి ఒక దర్జీ ఈ యొక్క పరదాలు రెడీ చేస్తున్నారు. ఆయనే పరదాల మణి. అయితే రాజు నుంచి కటిక పేదవాడు వరకు కూడా సరే స్వామివారిని క్షణకాలం దర్శనం కోసం ఆయన సేవలో తరించడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచిన విధంగా ఆ స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పరదాలు ఎవరికి లభించని ఒక అదృష్టం తిరుపతిలో ఉన్నటువంటి పరదాల మణికి దక్కడం ఒక విశిష్టం. దాదాపు 27 సంవత్సరాలుగా స్వామివారికి ఈ యొక్క పరదాలు అందజేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనతో పరదాల మణి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఈ యొక్క పరదాలు ఈ సంవత్సరం అంటే బ్రహ్మోత్సవాలకు ఇస్తున్న యొక్క పరదాల ఒక విశిష్ట ఏంటి? ఓం నమో వెంకటేశాయ.
ఆ దేవదేవుడు కలియుగములో కొన్ని వేల సంవత్సరాలుగా వచ్చి ఇక్కడ ఆనంద నిలయంలో ఏకశల రూపముగా అవతరించి భక్తులకి తన దర్శనము కనువిందు చేస్తున్నాడు. అలాంటి దేవదేవుడు కలియుగంలో మొట్టమొదటిసారిగా తన పాదం మోపినప్పుడు ఈ ప్రకృతి అంతా పులకరించి ముక్కోటి దేవతలంతా వచ్చి ఆయన ప్రార్థిస్తారు. ప్రార్థించినాక చతుర్ముఖ బ్రహ్మ తండ్రి ఉత్సవం చేయాలనుకుంటున్నప్పుడు ఆ ఉత్సవము నామకరణ చేసి బ్రహ్మోత్సవం నామకరణం చేసి అత్యంత అద్భుతంగా సంవత్సరంలో 7 సార్లు కొన్న 1500 సంవత్సరాల ముందు జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఆ దేవదేవుడికి పద్మావతి పరిణోత్సవము తన దేవేరి అయిన పద్మావతి తల్లిని వివాహం చేసుకొని ఊహాలక్ష్మిగా తన హృదయంలో ఉంచుకొని ఆనంద నిలయానికి పోయేసి ఏకాశల రూపంలోగా కోట్లాది మంది భక్తులకి వరాలిచ్చి తన పాప పక్షాలను చేస్తున్నాడు. అలాంటి ఆది దేవుడికి నూతన పరదాలు ప్రతి ఏటా 4 సార్లు ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాల్లో ఆ దేవదేవుడికి ప్రతి ఏటా ఒక్కొక్కసారి 5 పరదాలు సమర్పిస్తాను. ఈసారి సుప్రభాతంలో ఆ దేవదేవుడికి బంగారు వాకిలో ఈ పరదా ఏరింది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంద ప్రవర్తతే అన్నప్పుడు ఆ బంగారు వాకిలో ఈ పరద స్వామి వేద పండితులు గానం చేసినాక ఆ పరదా వేసినప్పుడు మూలమూర్తి కనపడదు కాబట్టి ఆ పరదా మీద కూడా ఆ మూలమూర్తి దేవతా రూపాన్ని నేను వేయడం జరిగింది. సామాన్య భక్తులకి ఆనందం పరిశ్రమ అవ్వాలనేసి ఆ దేవదేవుడే నా దగ్గరుండి ఈ సేవ చేయించుకుంటున్నాడు. సార్, అంటే ఈ పరదాలు కుట్టేటప్పుడు మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తారు? ముఖ్యంగా మీరు ఇప్పుడు మాల వేసుకున్నారు, ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తారు? దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా ఎలా సమకూరుస్తారు? కలియుగ దైవం ఆది దేవుడు అక్కడ ఆగమతో స్వామి కైంకర్యాలు చేస్తున్నారు. అలాంటి కలియుగ ఆది దేవుడికి ఆనంద నిలయంలో వేద పండితులు కానీ కైంకర్యం చేసే ఏకాంగులు కానీ శుచి శుభ్రత ఎలా పాటిస్తారో అలాంటి శుచి శుభ్రత కూడా నేను పాటించి నేను గత నెల రోజుల ముందు ఆ దేవదేవుడికి మెటీరియల్ అంతా సేకరించుకొని ఆ దేవుడికి ఎలా చేయాలి ముందు బ్రహ్మోత్సవం ఇక్కడ నాకు ముందుగానే ఇక్కడ ఆ సేవకి పునిగొరుపుతాడు ఎలా చేయాలి అనేసి ఆ దేవుడిని దగ్గర చేస్తాడు. ఈసారి ఆ దేవదేవుడికి శుచి శుభ్రత కటికి నేల మీదనే నేను చూసుకొని చాలా పవిత్రంగా చాలా పరిశుభ్రంగా ఆ దేవాలయంలో నూతన పరదాలు సమర్పించేటప్పుడు ఎక్కడ ఏమాత్రమో నేను ఆటంకం లేకుండా తులసి మాలతో సంప్రోక్షణ చేసుకొని నేను స్వామి మాలకి ఆ దేవదేవుడికి సమర్పిస్తాను. ఏడాదిలో 4 సార్లు సమర్పించే పరదాలను తన విశిష్ట నైపుణ్యంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు మణి. రానున్న బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస పరిణయ ఘట్టాన్ని సమ్మోహనంగా రూపొందించారు. ముద్దులొలికే పద్మావతి, ముచ్చటగొలిపే శ్రీనివాసుడు, వారిని ఆరాధిస్తూ అన్నమయ్య, గరుత్మంతులు, పుణ్యకోటి రూపాలతో మణి అపురూపంగా అలంకరించారు. అంతేకాకుండా శ్రీవారి చేతికి నాగాభరణాలు, మణిమయ రత్న కిరీటం, సాలగ్రామ మాల పరదాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. మనం చూడొచ్చు, ఏదైతే స్వామివారిని ఈసారి పద్మావతి రూపంలో అయితే ఈ యొక్క పరదా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకున్నామంటే నాగశేషతో ఉన్నటువంటి స్వామివారికి చిహ్నాలుగా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వజ్ర కిరీటంతో పాటు మనం చూసుకున్నట్టయితే సాలగ్రామ మాల ఈ పక్క చూసుకున్నట్టయితే అంటే వివిధ అలంకారాలతో ప్రతి ఒక్క సంవత్సరం వివిధ రూపాలతో స్వామివారికి ఒక్కొక్కసారి పరదా అయితే రెడీ చేస్తారు ఈ యొక్క దర్జీ. అయితే ఈ యొక్క పరదాలను కూడా సరే స్వామివారికి సంబంధించి ఏదైతే 4 పర్వదినాలు ఉంటాయి, ఈ యొక్క 4 పర్వదినాలకి ఇక్కడ ఉన్నటువంటి పరదా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కులశేఖ పరిడి వద్ద ఈ యొక్క పరదా స్వామివారికి అలంకరించే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు అమ్మవారి లక్ష్మి అలంకార రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పరదా. అంటే ఈ పరదాలు దాదాపు నెల రోజుల పాటు కటిక నేల మీద స్వామివారి మాలధారణ చేసి ఈ యొక్క పరదాలన్నీ కూడా తన సొంత ఖర్చులతో అయితే ఈ యొక్క పరదాలు అయితే కూడా రెడీ చేస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఇంకొక పరదా ఇక్కడ చూసినామంటే పద్మావతి అమ్మవారి యొక్క పరదాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క పరదాలు దాదాపు 3 పరదాలు 2 కొత్త మొత్తం 5 పరదాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేస్తారు. అంటే ఈ యొక్క పరదాలని ప్రతి సంవత్సరం
ఈ యొక్క పరదాలని స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు అయితే కోయిల్ తిరువానం జరుగుతుందో అప్పుడు ఈ పరదాలను కూడా సరే మణి గారు అక్కడ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించే పరిస్థితి కూడా కనిపిస్తుంది పరిస్థితి ఉంది. స్వామివారి సేవ చేయడం చాలామందికి అరుదుగా లభిస్తుంది. గత దాదాపు 27 సంవత్సరాలుగా సరే స్వామివారికి ఈ యొక్క పరదాలు సమర్పిస్తున్నారు మణి గారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు అక్కడ నిలబడుకున్నప్పుడు స్వామివారు మాత్రం ఏదైతే సుప్రభాత సేవకు కళ్ళు తెరవగానే మొదటిగా చూసేది భక్తుల కంటే ముందు ఈ యొక్క అయితే పరదాల మణి గారు చేసినటువంటి ఈ యొక్క పరదాలని స్వామివారు చూసిన తర్వాత ఉన్నటువంటి భక్తులను కూడా సరే స్వామివారు చూసే పరిస్థితి ఉంది. అంటే ఎంత విశిష్టత ఉందో ఈ యొక్క పరదాలకే కూడా సరే అర్థమవుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈసారి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ యొక్క పరదాలు ఏదైతే ఇవ్వనున్నారు పద్మావతి పరిమళ రూపంలో ఉన్నటువంటి ఈ పరద ఆ బంగారు వాకిల వద్ద స్వామివారికి ఆలంకించే పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి సిటీ 24/7 తిరుపతి. క్షణకాల దర్శనం దొరికితే చాలని పరితపించే భక్తులను కాదని పరదాల మణిని శ్రీవారు ప్రత్యేకంగా ఎన్నుకున్నారు, అక్కున చేర్చుకున్నారు. ఆ దేవదేవుని చల్లని చూపు భక్తులపై ప్రసరించే కన్నా ముందు మణి తయారు చేసిన పరదాలపై పడటమే ఆ భక్తుడు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం. చేతితో గోవిందుని రూపాన్ని కుట్టడం పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి.